హెచ్సీఏ నిందితుల్ని నేడు సిఐడి కస్టడీలోకి తీసుకోనుంది. కాసేపట్లో నిందితుల్ని కస్టడీలోకి తీసుకోనున్నారు సిఐడి అధికారులు. 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది మల్కాజ్గిరి కోర్టు. హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేందర్ యాదవ్, కవితలను కస్టడీలోకి తీసుకోనున్నారు. జగన్మోహన్ రావు ఫోర్జరీ డాక్యుమెంట్లపై వివరాలు సేకరించనున్నారు అధికారులు. బీసీసీఐ విడుదల చేసిన నిధులు, స్టేడియం నిర్వహణకు సంబంధించిన వివరాలపై ఆరా తీయనున్నారు. నిందితులను విచారిస్తే హెచ్సీఏ అవినీతితో మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, హెచ్సీఏ కేసులో 5 నిందితులను 6 రోజుల కస్టడీలోకి తీసుకుంది సిఐడి. కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 6 నిందితుల మీద కేసు నమోదు చేసింది. 5 అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వారికి 14 రోజుల రిమాండ్ కూడా ఇప్పటికే మల్కాజ్గిరి కోర్టు విధించిన నేపథ్యంలో ఒకరు అబ్స్కాండింగ్ ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేసేందుకు సిఐడి కొంత ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ 5 నిందితులని 10 రోజుల కస్టడీ కావాలంటూ కూడా మల్కాజ్గిరి కోర్టుకు నిన్న పిటిషన్ దాఖలు చేయడం. కేవలం 6 రోజులు మాత్రమే వీరికి కస్టడీ ఇచ్చింది. ఇక ముఖ్యంగా హెచ్సీఏ సంబంధించి నిధుల గోల్మాల్ వ్యవహారం కావచ్చు, ఇటు ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో కూడా సిఐడి చాలా కీలక విషయాలను ఈ 6 రోజుల్లో రాబట్టే ప్రయత్నం చేస్తుంది. మరికొద్ది సేపట్లో చర్లపల్లితో పాటు చెంచలగూడ జైల్లో ఉన్న ఈ 5 నిందితులను కూడా సిఐడి మొదటి రోజు కస్టడీలోకి తీసుకోబోతుంది. ఇక ముఖ్యంగా బీసీఐ ప్రతి ఏడాది కూడా హెచ్సీఏకి కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను విడుదల చేసిన నేపథ్యంలో అవి కూడా పక్కదారి పట్టినట్టు ఇప్పటికే సిఐడి పక్క ఆధారాలు సేకరించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన లోతైన దర్యాప్తు చేయబోతుంది. ఇక ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి కూడా అనేక అవకతవకలు జరిగాయని కూడా ఇప్పటికే టీసీఏ సంబంధించిన ప్రతినిధులు కూడా సిఐడికి ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నారు. ఇక ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో హెచ్సీఏ సంబంధించిన అధికారులు ఉన్నారో వారి పాత్ర ఉందని కూడా ఇప్పటికే టీసీఏ కొన్ని అభియోగాలు మోపిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను కూడా మరికొద్ది సేపట్లో సిఐడికి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే 5 నిందితులకు సంబంధించి కూడా కస్టడీకి సంబంధించి కూడా మొదటి రోజు కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం కూడా సిఐడి చేపడుతుంది. మరికొద్ది సేపట్లో సిఐడి అధికారులు కూడా చర్లపల్లితో పాటు చెంచలగూడ మహిళా జైల్లో ఉన్న ఒక మహిళతో పాటు మరొక 4 కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేయబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. ఒకవైపు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికతో పాటు బీసీఎస్ కావచ్చు, హెచ్సీఏ ఇన్నేళ్ల కాలంలో ఎక్కడెక్కడ ఈ నిధులను ఖర్చు పెట్టింది, ఏ విధంగా ఖర్చు పెట్టింది, అక్రమాలు ఏ విధంగా జరిగిన కోణంలో కూడా దర్యాప్తు చేయబోతుంది. ఒకవైపు సిఐడి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్సీఏ సంబంధించిన ఏదైతే బీసీఐ నిధులు కూడా ఎస్ఐకి మళ్లించిన నేపథ్యంలో వీరు కొన్ని కంపెనీలకు పంపించినట్టు ఇప్పటికే ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. కేసుకు సంబంధించి కూడా కొన్ని వివరాలను ఇవ్వాలంటూ కూడా ఈడీ ఇప్పటికే లేఖ రాసిన నేపథ్యంలో ఫస్ట్ అయితే సిఐడి ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేయబోతుంది. చేసిన తర్వాత కూడా వీరు సేకరించిన వివరాలను ఈడీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదటి రోజుల కస్టడీలో భాగంగా మరికొద్ది సేపట్లో సిఐడి అధికారులు చర్లపల్లి, చెంచలగూడ జైలుకెళ్లి నిందితుల్ని ఆ కస్టడీలోకి తీసుకొని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.